దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. ప్రియ దేవుని సంఘమా, మనమందరం కూడా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకముల నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ మన ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకముల నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళనిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘననామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నా తండ్రి, మరలా రీతిగా నీ పాద సముఖంలో నిలుచుండి మీ నామమును ఆరాధించడానికి, గణపరచడానికి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, గడిచిన దినములన్నిట మా జీవితాలలో, మా కుటుంబాలలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు వచ్చినప్పటికీ, బలహీన పరిస్థితులు వచ్చినప్పటికీ వాటన్నిటిని కూడా జయించడానికి తగిన శక్తినిచ్చి ఈ దినము నాయన మీతో పాటు సంతోషించి ఆనందించే కృపను కూడా మీరు అనుగ్రహించారు. అందుని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఇంతవరకు పాటల ద్వారా మీ నామమును స్తుతించగలిగాము, ఆరాధించగలిగాం. పాటల ద్వారా మీరు మహిమ పొందారని విశ్వసిస్తూ ఉన్నాం. తదుపరి ఆరాధన క్రమం అంతట్లో మీరు మాతో ఉండమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్య పఠనములో, విజ్ఞాపనలో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశంలో నాయన మీరు మాతో ఉండమని, ప్రాముఖ్యంగా ఈ దినమును మా కొరకు ఏర్పాటు చేయబడిన బలను సమీపిస్తుండగా నాయన చేరి వస్తున్న ప్రతి బిడ్డను సంపూర్ణ హృదయముతో సిద్ధము చేసి నీ బలను సమీపించే యోగ్యత దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను. నాయన, ఈ ఆరాధన అంతా కూడా కేవలము మీ నామ మహిమాటము జరిగించుకుని తద్వారా చేరవచ్చిన నీ బిడ్డలైన మా అందరి పట్ల మెండైన దేవుని కృమ్మరించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మన మధ్య రీతిగా నిల్చోండి. 105వ సంకీర్తన మొదటి నుండి 11 చరణాలు గల భాగాన్ని ఉత్తర ప్రస్తుత రీతిగా మనము చదువుకుందాం. 105వ సంకీర్తన మొదటి నుండి 11 చరణాలు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. చివరి చరణం మనమంతా కలిసి చదువుదాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వరలారా,
ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. పదకొండవ చరణం కలిసి చదువుదాం. కలవబడిన స్వాస్యముగా కనాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించునుగాక. ప్రియులారా, మనమందరం కూడా తెరిచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 11వ పాట, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక అని పాట పాడుతూ ఆరాధన క్రమంలో మనము ముందు కొనసాగుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 11వ పాట పాడుతూ ప్రభునామాన్ని స్తుతి చేద్దాం. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సుంపు సువార్తను, దాచుచు కరములు చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మేమరులమైయుంటిమి మార్గము వీడి, మేమందరము పోతిమి. ప్రేమ చేనప్పుడు ప్రియతనయు నంపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవారైనా నీ శరణు జొచ్చువారలకు, ఇనుడావు కేడెంబు నీ జగతిలో నగుచు, ఘనపరచుచుందువు ఘనమైన నీ కృప, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నీ భయము మాయధలను నిలుపుము, నీదు ప్రభావమునరంగను, నీ భయము చేమేము వైభవముందుచు, నే భయము లేకుండా నీ భువిని కొన్నాళ్ళు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దయా చూచి మమ్మునెప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు, దయచేయరానివి దయచేయుమని కోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దయచేసి కూర్చుందాం.
దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి రీతిగా మరి 9వ మాసములో 2వ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన కొరకు మనందరినీ కూడా ఆయన సముఖంలో నిలబెట్టిన విధానాన్ని బట్టి ఆయన పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ చెల్లును గాక. మరి ఈ సమయంలో ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ధ్యానించేటువంటి భాగంగా మార్కు సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 25 వచ్చిన గల భాగాన్ని చదువుదాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి 25 వచ్చిన గల భాగాన్ని ఇదనపు ధ్యాన భాగంగా మనము చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని ప్రియులు తల్లిగారు లలిత కుమారి బెహ్రా గారు చదివి వినిపిస్తారు. తదుపరి ప్రియులు హేమలత లారెన్స్ గారు మనలను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. ఈ దినము మన కొరకు ఏర్పరచబడిన బైబిల్ భాగము మార్కు సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 25 వరకు చదువుకుందాము. మార్కు సువార్త 14 22 నుంచి 25. వారు భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకోండి, ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి దాన్ని వారికి ఇచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నా నిబంధన విషయమైన అనేకుల కొరకు చిందింపబడుతున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించనుగా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి, వందనాలయ్యా. గొప్ప దేవానికి వందనాలు తండ్రి, వందనాలు నాయన. ఈ వారమంతయు నాయన మా పనిపాట్లంతట్లైనా మా రాకపోకలంతట్లనైనా క్షేమాన్ని మాకు దయచేసి నీ పునరుద్ధాన దినములో నీ మందిరంలోకినైనా ఇలా నాయన మేము ఆరాధించుకునగలటుకు తండ్రి, నాయనా నిన్ను మేము స్తుతించుకునగలటుకు ప్రభా, నీ సన్నిధిలో మేము గణపరచుకునగలటుకు నాయనా, నిన్ను మేము మహిమపరచుకునగలటుకు తండ్రి, ఇలా మేము ఆరాధించే భాగ్యమును నాయన ఈ ధన్యత మాకు అనుగ్రహించినటువంటి దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనం దేవా, భూమి నీ పాదపీఠము నాయన నీకు వందనాలు నాయన. నీ పాదముల దగ్గర నాయన మేము కూర్చొని నీ వైపు మేము కనులెత్తి ప్రార్థించగలటుకు తండ్రి, నీతో మేము మాట్లాడగలగలటుకు నాయన, నీ మెల్లని స్వరాన్ని మేము వినబడటకు నాయన మాకు అనుగ్రహించినటువంటి దినమును బట్టి నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. నీకు వందనాలు. మా సంఘాన్ని ప్రభా నాయన నీవు జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రభా నీకు వందనాలు. మా సంఘ కాపుల కుటుంబాన్ని బట్టి ప్రభా నీ సన్నిధులు నాయన మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. మా కొరకు ఏ వాక్యమైతే నాయన నీవు సిద్ధపరిచి ఉన్నావు తండ్రి నాయన, నీవు నాయన వాక్యము ద్వారా తండ్రి నీవు నాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ వాక్యము జీవము గలదని వాక్యము నాయన, నీ వాక్యము నాయన మాట్లాడగల వాక్యము తండ్రి నాయన, నీ వాక్యము నాయన మమ్మల్ని గద్దించే వాక్యము దేవా, నీవు మాతో మాట్లాడమని ప్రభా నీ సన్నిధుల ప్రభా నీ నామములో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. నాయనా నీకు స్తోత్రాలు గొప్ప తండ్రి, నీకు వందనాలు ప్రభా, వందనాలు తండ్రి నాయన. దయగల రక్షకుడు నాయన, రాలేకపోవచ్చున్నాను ఈ బిడ్డల కొరకు నాయన, ఏ కారణము చేత నాయన రాలేకపోవచ్చున్నారో, ఏ బలహీనత్వంతో నాయన కట్టబడి ఉన్నారో నాయన తండ్రి ప్రభా, ఈ లోకమైన జీవితంలో ఈ లోకములో జీవించగల అనుభవములు తండ్రి నాయన బిడ్డలకి దయచేయమని ప్రభా నీ సన్నిధులు నాయన నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయగల రక్షకుడు నాయన, బలహీనతమగున్న బిడ్డలకి నాయన నీ బలము చేత నడిపించండి, నీ శక్తి చేత లేవనెత్తండి, నీ సన్నిధిలో రాగలటుకు నాయన నీ నామములో నిలవబడే అనుభవములు తండ్రి నాయన బిడ్డలకి దయచేయమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ కుటుంబంలో ఏ అవసరతలై ఉన్నారో, ఏ అక్కర్లతో ఉన్నారో
సమస్తము నాయన తండ్రి వాళ్ళకు అనుగ్రహించినటువంటి ప్రతి ఈవులు బట్టి నాయన నీ సన్నిధులు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా కొరకు నాయన నువ్వు మరణించావు దేవా, మా కొరకు నాయన నీ రక్తాన్ని చిందించావు తండ్రి నాయన. నీ రక్తమని కోనేటిలో నాయన మేము దిగే అనుభవంలో తండ్రి నాయన, నీవు కదిలింపబడినటువంటి రక్తంలో తండ్రి నాయన మా జీవితంలో దిగే అనుభవంలో తండ్రి నాయన మాకు అనుగ్రహించమని ప్రభా నీ సన్నిధులు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ శరీరాన్ని నీ రక్తాన్ని ప్రభా నాయన మా హృదయంలో మేము భుజించగల సిద్ధ మనసు కలిగిన ఆయన నీ సన్నిధిలో మాకు సిద్ధపాటు హృదయంలో నాయన మాకు అనుగ్రహించమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా సంఘ బిడ్డలైనటువంటి వారు ఎక్కడ ఉన్నా తండ్రి నాయన వారు అడుగుపెట్టిన ప్రతి స్థలము యందునైనా ఆశీర్వాదకరముగానైనా దీవెనకరముగానైనా నిండైన జీవితంలోనైనా బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ గృహంలో చుట్టూనైనా నీ రక్తాన్ని నైనా కంచుగా పెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి గృహంలోనైనా వాళ్ళ కుటుంబాల జీవితంలోనైనా నీ మేలులతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ బిడ్డకైతేనైనా ఏ అవసరత ఉన్నారో, ఏ బిడ్డకైతేనైనా నీ నామములు అడుగుచున్నారో, ఏ బిడ్డ కొరకునైనా నీ సన్నిధిని స్మరిస్తూ ఉన్నారు, ఏ బిడ్డకైతేనైనా నీ నామముల మొర్రపెట్టు ఉన్నారో వారి కోరికలు సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి కోరికలు నైనా తండ్రినైనా నెమ్మదిని కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరొకసారి దేవనైనా నూతనముగా వచ్చినటువంటి బిడ్డల బట్టి నీ సన్నిధులు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుటుంబ అవసరతల కొరకునైనా నీవు తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయగల రక్షకులనైనా మా సంఘము చుట్టూనైనా నీ రక్షణ కవచనాన్ని ధరింపచేయమని అడుగుచున్నాను. ఏ దుష్ట మృగములు కానీ తండ్రి, ఇటువంటి ఏ వైరస్లు కానీ, ఇటువంటి ఏ తెగులు కానీ మా శరీరాలకు కానీ మా బిడ్డల శరీరాలకు కానీ తాకకుండా నాయనా నీ రక్షణ కవచనాన్ని నాయనా నీ రక్తమైన కవచనాన్ని ప్రభ నాయనా నీ రక్షణాన్ని కవచనాన్ని ప్రభ నాయనా మా చుట్టూ ధరింపచేయమని ప్రభ నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి నాయనా యాజకుని నీ పాదముల దగ్గర నేను పెట్టుకున్నాను, నీ చేతులకు నేను అప్పు చెప్పుకున్నాను. దయగల రక్షకునైనా వాటి బిడ్డ నుండి వచ్చినటువంటి ప్రతి మాట దేవా తండ్రి నీ వాక్యమైన మాటను దేవానైనా నా హృదయంలో తాటగల వాక్యమునైనా నీవు నాతో మాట్లాడమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. జీవము గల వాక్యమును తండ్రినైనా మా హృదయంలోనైనా తండ్రి నీవు జీవము గల దేవుడివైన ప్రభునైనా సజీవుడివైన దేవుడు తండ్రినైనా నీవు మా కొరకు దిగి వచ్చినటువంటి రాజా నీకే వందనాలు దేవా. నైనా సర్వము విడిచిపెట్టినైనా వాగ్భాగ్యాలు విడిచిపెట్టినైనా నైనా మా కొరకునైనా ఈ భూమి మీద నాయనా తండ్రి మొట్టమొదటగా నైనా నీవు అడుగు పెట్టిన దేవా నీకే వందనాలయ. నీ పాదములకు దేవా నైనా మేము స్మరించే అనుభవములు తండ్రి నైనా నీ రక్తమును మేము తాకే అనుభవములు తండ్రి నైనా నీ శరీరాన్ని మేము తాకే అనుభవములు తండ్రి మా హృదయములు నైనా ప్రభునైనా మేము నెమలు వేసుకునే భాగ్యములనైనా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరినైనా నువ్వు ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములైన బ్రతమాలి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన మహాకృపను బట్టి మళ్ళా రీతిగా ఆయన పాద సముఖంలో మనమంతా కూడా చేరి ఆయన నామాన్ని స్తుతించడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, ధన్యకరమైన సమయాన్ని బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెలునుగాక. చేరువచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. చదవనటువంటి వాక్య భాగంలో మార్కు సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 25 వచన గల భాగం మన మధ్యలో చదవబడింది, విన్నాము. ఆ భాగం మనందరికీ కూడా చాలా సుపరిచితమైనటువంటి భాగం. ఎందుకనంటే బలను సమీపించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పలికిన మాటలు ఇక్కడ మనము చూస్తున్నాం.
ప్రభు బల లేక ప్రభురాత్రి భోజనము ఈ విషయంలో నేటి క్రైస్తవులు అనేక మంది వివిధ రకాలైనటువంటి ఆలోచనలు, వివిధ రకాలైనటువంటి పద్ధతులు కలిగి ఉంటా ఉన్నారు. కొంతమంది అనగా బ్యాప్టిస్ట్ సిద్ధాంతం కలిగినటువంటి సంఘాలన్నీ కూడా నెలకొక పర్యాయము అనగా మొదటి ఆదివారం తీసుకుంటారు. మరికొన్ని సంఘాలు ప్రతి వారం కూడా ఆచరిస్తూ ఉంటాయి. మరికొన్ని సంఘాలు నెలలో 2 సార్లు ఆచరిస్తూ ఉంటారు. ఇలా విభిన్నమైనటువంటి భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి సమాజంలో బైబిల్లో ఉన్నటువంటి సారాంశాన్ని కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ప్రభువు చెప్పినటువంటి మాటలు శ్రద్ధగా గమనించగలిగితే ప్రభు బల యొక్క శ్రేష్టత ఏంటనేది మనము గ్రహించగలుగుతాం. ఈనాడు అనేక మంది ఇలాంటి సారాంశాన్ని అనగా ప్రభు బల కొరకు దేవుడు చెప్పినటువంటి సారాంశాన్ని సరిగా అర్థం చేసుకోలేక రకరకాలైనటువంటి విధానాలలో బలను సమీపించేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభురాత్రి భోజనం యొక్క ఉద్దేశం ఏంటి? నేను అంటాను, చాలామందికి ఈ బల్లను కూర్చున్నటువంటి సమగ్రమైన ఆలోచన లేదు. ఏదో మొదటి ఆదివారం కదా, బల్లారాధన ఉంటుంది, వెళ్దాం వస్తామని. బహుశా మనము మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వారానికి బల్లారాధనను పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. ఆ సంగతి మీ అందరూ తెలుసు. అయితే ఈరోజు ఈ ప్రభు బల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్పని విషయాలు, అతి ప్రాముఖ్యమైన విషయాలు, కొన్ని సంగతులను, లేఖనాల గురించి మనము జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే అసలు ఎందుకు మనము బలను సమీపిస్తున్నాం, బల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేటువంటి ఆలోచన కనుక చేయగలిగితే, నేనంటే మనలో చాలామంది బలను సమీపించడానికి భయపడతాం. బలను సమీపించేటువంటి క్రమంలో దాని ఉద్దేశం ఏంటి తెలియక, ఎలా దానిని సమీపించాలో తెలియక, అసలు ఎందుకు బలలో పాల్గొవాలో తెలియక ఆచారంగా, సాంప్రదాయంగా ఈ బలను సమీపించేటువంటి క్రమం. నిజంగా దాని ఉద్దేశం ఏంటి అని ఎప్పుడైనా మనం ఆలోచించగలిగామా? పితరుల నుండి ఆచారంగా వస్తుంది కనుక, సాంప్రదాయంగా వస్తుంది కనుక ప్రతి నెల బలలో పాల్గొవాలి కదా. దాని ముఖ్య ఉద్దేశం మరి కొంతమందికి తెలుసు, చాలామందికి తెలియదు. కొంతమందికి మాత్రమే తెలుసు, చాలామందికి తెలియదు. ప్రభురాత్రి భోజనం అనగా దేవుని రాజ్య సంబంధమైనటువంటి భోజనం. రాజ్య సంబంధమైన భోజనం అంటే ఆ భోజనం ఎవరు చేస్తారంటే రాజవంశీయులు మాత్రమే చేస్తారు. ఏమండి, రాజ్య సంబంధమైన భోజనం ఎవరు చేస్తారు? చూడండి, చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు, రాజులు అని పిలువబడి వారు ఉన్నారు. వారి మధ్యలోకి వెళ్ళి వారితో పాటు ఆ భోజనపు బల్ల మీద కూర్చుని మనకు భోజనం చేసే అవకాశం ఉంటుందా? ఇస్తారా వాళ్ళు? ఎవరు? ఎందుకంటే వాళ్ళ కేటగిరీ వేరు కనుక వాళ్ళకు సంబంధించిన వాళ్ళని పిలిచి వారి భోజనపు బల్ల చుట్టూ కూర్చోబెడతారు. ఈరోజు ఈ బల్ల భోజనం ఏంటంటే దేవుని రాజ్య సంబంధమైన భోజనం. కాబట్టి రాజవంశీయులుగా పిలువబడుతున్న మనకు మాత్రమే దానిలో పాలి భాగస్తులైనటువంటి అవకాశం అనుగ్రహించాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించాలి, దాని ముఖ్య ఉద్దేశం ప్రాముఖ్యంగా ఇది రాజ్య సంబంధమైన భోజనం కనుక రాజవంశీయులుగా పిలువబడిన మనకు దీనిలో పాల్గొనే అర్హత దేవుడు అనుగ్రహించాడు. మనం ఎలాగండి రాజ్య సంబంధులము అని అంటారా? చూడండి, పేతురు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట ఉంది, మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యంలో చెప్తాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిమిత్తము జాగ్రత్త గమనించాలి. ఇక్కడ
ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, చాలామందికి మనము రాజులు ఏంటని, మనము రాజవంశం ఏంటండి, మనకి ఎవరు ఇచ్చారండి ఈ ఆధిక్యత అనేటువంటి ఆలోచన ఎవరైనా ఉండుంటే కనుక అలాంటి వాళ్ళకి గమనించాలి. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన. మనం ఏం చెప్పడం, ఎలాంటి వారమంట? ఏర్పరచబడిన వంశం, దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వంశముగా పిలువబడుతున్నాం. అయితే ఈ సత్యాన్ని చాలా తక్కువ సందర్భాలు మనం గ్రహిస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే, రాజు యొక్క సముఖములో ఆయనతో కలిసి పాలు పంచుకోవడానికి అర్హత కలిగినటువంటి భోజనం. రాజు అనగా ప్రభువులకు ప్రభు, రాజులకు రాసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో మరియు సంఘముతో సహవాసం కలిగినటువంటి భోజనం ఇది. ఈరోజు మనలో ఈ సహవాసాన్ని గురించినటువంటి ఆలోచన కూడా చాలా తక్కువ. ఈ సహవాసపు భోజనం అని అంటే ఏమండి, ఏదో మనకి ఆ సమయానికి దొరికింది కదా తినేసి వెళ్ళిపోతాం కదా అనేది కాదు కదా. మనలో చాలామంది చేసే పని అదే. ఒకవేళ ఎప్పుడైనా సంఘంలో ఎవరైనా ఏదైనా సందర్భంలో భోజనాలు పెడితే త్వరగా ఆ భోజనం తినేసి వెళ్ళిపోవడమే కదా. అంటే ఈ సహవాసం యొక్క అర్థమేంటి గ్రహిస్తే మనము వెంటనే అలా విడిచిపెట్టి వెళ్ళిపోం. సహవాస భోజనం అని అంటే అందరము కలిసి ఒకే పాత్రలోనిది తినాలి, ఒకే పాత్రలోనిది త్రాగాలి. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, 2వ సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయము 7-8 వచనాలు గమనిస్తే అక్కడ ఒక సంఘటన మనకు కనబడతా ఉంటుంది. చూద్దామా? 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు ఒక్కసారి. సెలవిచ్చాను చాలండి. ఇక్కడ దావీదు ఒక వ్యక్తిని తన బల్ల వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే, తన స్నేహితుడి కుమారుడు యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెత్ అనేటువంటి ఒక వ్యక్తి. మెఫీబోషెత్ అనే ఒక వ్యక్తి ఆ పైన చూడండి, కుంటి కాళ్ళు గలవాడు అనే మాట ఉంది 3వ వచనంలో. యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశానన్నమాట. ఏమాత్రము అర్హత లేని మెఫీబోషెతును రాజైనటువంటి దావీదు తన సముఖములో భోజనం చేయడానికి అవకాశాన్ని కల్పించాడు. చెప్తున్నాను చూడండి, నువ్వేమాత్రం భయపడొద్దు, నీ తండ్రి నిమిత్తము నేను నీకు చక్కటి అవకాశం కల్పిస్తాను. అంతేకాకుండా నీవు బ్రతికున్నంత కాలం, అక్కడ ఒక మాట చూడండి, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవి. ఆ తర్వాత వెంటనే కృతజ్ఞత కలిగి ఒక మాట అంటుండ వ్యక్తి. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా యెడల నువ్వు దయ చూపుటకు నీ దాసుడగు నేను ఎంతటి వాడను అనెను. ఈ కృతజ్ఞత మనకు రావాలి. ఏ అర్హత యోగ్యత లేని మనలను రాజవంశీయులుగా ఏర్పాటు చేసుకుని రాజు చేసేటువంటి భోజనం అనగా మన కొరకు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ చేసినటువంటి త్యాగాన్ని గుర్తుకున్నటువంటి ఈ బల్లను సమీపించడం అర్హత కలిగినందుకు మెఫీబోషెతు వలె మనము కూడా దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞత చెప్పాలి. ఏమని? ఎలాంటి అర్హత లేని వాడను, నా యెడల నువ్వెంత దయ చూపించడానికి నేను ఏ పార్టీ వాడను. ఎప్పుడైనా చెప్పగలిగాం మనం దేవునితో? ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నప్పటికీ కూడా మన జీవితంలో మన హృదయంలో నుండి కృతజ్ఞత అనేది బయటికి రావట్లేదు. దేవుని నుండి మేలు పొందుకుంటున్నాము, ఆశ్చర్యకార్యాలు పొందుకుంటాం, అన్నీ చేస్తున్నాం, కానీ పొందుకున్న వాటిని బట్టి దేవునికి ఏం చేయలేకపోతున్నాం? కృతజ్ఞతను చెల్లించలేకపోతున్నాం. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను. గత రాత్రి మనము కంటి నిండా నిద్రపోయి ఏమండి పడుకున్న తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు కదా. ఒకసారి నిద్రలోకి వెళ్ళామంటే మళ్ళీ మెలుగు వచ్చే వరకు ఈ లోపు ఏం జరుగుతుందో తెలియదు, అసలు కళ్ళు తెరుస్తామో లేదో కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనను మరణానికి అప్పగించకుండా
మరొక నూతన ఉదయకాలాన్ని మనం లేచి ఆయనను స్తుతించేటువంటి ఆధిక్యత మనకి ఇస్తే, మనలో చాలామంది ఏం చేస్తాం, లేచి హడావిడిగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపో. కనీసం రాత్రంతా దేవుడు మనకి చేసినటువంటి ఆ కాపుదలను బట్టి కూడా కృతజ్ఞత చెల్లించకుండా మన పనులు మనం మునిగిపోతాం. తీరా ఆ రోజు ఏదైనా జరిగితే అప్పుడు గుర్తు వస్తుంది, అయ్యో నేను ఉదయకాలం ప్రార్థన చేసుకోలేదు, అందుకే నాకు ఇది జరిగింది అని. ఏమండి, ప్రమాదం వచ్చిన తర్వాత బాధపడే కంటే కూడా దేవుడు మనం చేసిన మేలును ముందుగా గుర్తు చేసుకుని ఆయనకు కృతజ్ఞత చెల్లించి మనం ముందుకు వెళ్తే ఏమండి, బహుశా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా దేవుడు తన కాపుదలను మనకి ఇస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎలాంటి యోగ్యత లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తూ నెల నెల బల్లను సమీపించి యోగ్యత ఇస్తున్నాడంటే, మనం ఎప్పుడైనా ప్రభు ఈ నెలలో నాకు ఈ బల్లను సమీపించి ఆరోగ్యం ఇచ్చావు, బలం ఇచ్చావు కనుక నీకు కృతజ్ఞతలు, ఎంతటి వాడిని నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పాము మనం? ఏమండి, గమనించాలి. మొదటి రాజుల గ్రంథంలో 10వ అధ్యాయంలో ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె షాబా దేశపు రాణి. ఆమె రాజైనటువంటి సొలొమోను యొక్క భోజన బలం చూసి ఆశ్చర్యపడిందంట. అంటే ఇంత గొప్పతనం ఎలా వచ్చింది ఇతనికి? ఏమండి, జాగ్రత్త గమనించాలి. ఇలాంటి గొప్ప రాజు విందులో పాల్గొనడానికి ఎటువంటి అర్హత లేని మనలకు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు యేసు ద్వారా సహవాసాన్ని ఏర్పాటు చేసి, ఆయన ద్వారా ఒక సమూహాన్ని ఏర్పాటు చేసి తన కుమారుని రాజ్యములో వారసులుగా చేయడానికి ఆ రాజు యొక్క విందులో అనగా ప్రతి నెల ఇటు రీతిగా ప్రభురాత్రి భోజనం చేయడానికి ఏమండి మనం అవకాశాన్ని దయచేశాడు. అందుని బట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఈ బల్లను సమీపించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత చెల్లించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ సంఘములో ఆనాడు పనిచేస్తున్నప్పుడు పట్టణంలో క్రీస్తు సంఘాన్ని గురించి హెచ్చరిస్తూ వారి లోపాలను వారికి గుర్తు చేస్తూ, యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడినటువంటి రాత్రి శిష్యులతో కలిసి తీసుకున్నటువంటి ఈ భోజన ప్రాముఖ్యత వివరిస్తూ, ప్రతి ఒక్క క్రీస్తు సంఘము ఇలాంటి విధానంలోనే క్రీస్తు సహవాస భోజనంలో పాలు పొందాలని చెప్పి ఆ యొక్క విశేషమైన సంగతులను జ్ఞాపకం చేశాడు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. చూడండి పిల్లరా, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొదట అన్నాడు ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఏమన్నాడు? ఏం జ్ఞాపకం చేసుకుంటాం మనం సాధారణంగా? మన జీవితాల్లో లోకానుసారంగా ఒకవేళ మనం ఆలోచన చేస్తే, గడిచిపోయిన దినములో జరిగిన విషయాలు ఏంటి, ఎలా గత దినము గడిచిపోయింది, లేకపోతే గత నెల ఎలా గడిచిపోయింది, గత సంవత్సరం ఎలా గడిచిపోయింది, ఇలాంటి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. కొంతమంది అయితే అవి కూడా జ్ఞాపకం చేసుకుంటారు. సరే, ఈరోజు బ్రతుకున్నాను కదా, ఈరోజుకి చాలు. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, ఈ ప్రభువుల యొక్క ఉద్దేశం ఏంటంటే, ముఖ్య ఉద్దేశం మొదట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అన్నాడు కదా, ఏమని? ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు అన్నాడు అంటారు? బహుశా చెప్పాలి. ఎందుకు ఆయన చాలా ఖచ్చితంగా దేవుని ఆ యొక్క దాసుల ద్వారా రాయించిన మాట, ఇది నా శరీరము, మీరు నన్ను జ్ఞాపకము చేసుకోనండి. అంటే దాని అర్థం ఏంటంటే, నెల బల్లారాధన పాలుభాగం అవుతున్నామే కానీ మళ్ళీ వెంటనే దాన్ని ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. ఏమండి, గమనించాలి. జ్ఞాపకం అని అంటే ఏమండి, ఆ స్మృతి అంటారు, లేక జ్ఞప్తి. సమస్త మానవులు తమ పాపముల విషయములో, తమ దోషముల విషయములో పరిహారము పొందాలనంటే యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము ద్వారానే సాధ్యమని తండ్రి అయినటువంటి దేవుడు ముందుగానే ఎరిగి తాను నిర్ణయించిన సంకల్పము చెప్పున మనందరి కొరకు ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని అనుసరించి ప్రభువారిని మన కొరకు నియమించాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గత శుక్రవారం ఒక మాట జ్ఞాపకం చేశాను నేను. ఇశ్రాయేల్ ప్రజలతో మోషే ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, దాసుల గృహమైన ఐగుప్తు నుండి నిన్ను విడిపించినటువంటి నీ దేవుడైన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడు అనే మాట జ్ఞాపకం చేశాను. అని ఎందుకు ఈ మాట చెప్పాడంటే, మనిషి యొక్క ఆలోచన విధానము క్షణానికి మారిపోతూ ఉంటుంది.
దేవుడు చేసినటువంటి ఏ మేలును కూడా జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆలోచన చేయట్లేదు మనిషి. కనుక దేవుడు ఏం చేశాడు, ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఏమనంటే వీళ్ళందరినీ కూడా నా రాజ్య వారసులుగా చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే వీరి కొరకు ఏదైనా ఒక గొప్ప కార్యం చేయాలి అని చెప్పి ఆలోచన చేసి, ఏంటి ఆ గొప్ప కార్యం చెప్పేసి ఆలోచన చేసినప్పుడు తన ఏకైక కుమారుడు క్రీస్తును ఏమండి మానవులందరి కొరకు ఆయన ఏం చేశాడంట, త్యాగం చేశాడు, బలి పశువుగా మార్చి. ఆ సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం రక్షణ పొందాము, విశ్వాసులకు పిలువబడుతున్నాము, బాప్తిస్మ అనుభవం వచ్చామనంటే అది మనకున్న గొప్పతనం అయితే కాదు. కేవలము తండ్రి అయిన దేవుడు నీ కొరకు నా కొరకు తన ప్రియకుమారుడిని యేసు ప్రభువారిని బలి పశువుగా మార్చాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి బలను సమీపించేటప్పుడు. ఏమండి, ఎందుకంటే విశ్వాసులైన మన నిమిత్తము కడవరి కాలమందు మన ఎదుట ప్రత్యక్షపరచబడడానికి ఏమండి ఆయన ఏర్పాటు చేయడం బహుమానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం చెప్తుంది కదా, ఆయన రాకడ సమయంలో తప్పకుండా మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచబడతాడు. ఆయనను నేను ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కోవాలి అని అంటే సజీవులుగా ఉండగానే ఆయన మన జీవితం చేసిన ప్రతి మేలును ఏం చేయాలంట, జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఏమంటాడు కీర్తనకారుడు 103వ సంకీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోదు. అంటే జ్ఞాపకం చేసుకోని చెప్పి తన ప్రాణం చెప్తా ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పిల్లలు తాను చేయి తప్పుల ఏమండి ఆయన చేయని తప్పుకు, ఆయన చేయని పాపానికి మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించి కొరడాలతో కట్టుపడ్డాడు, నిందించబడ్డాడు, ముఖం మీద ఉమ్మి వేశారు, గుద్దారు, ఎన్నో గాయాలు పొంది ఏమండి మనందరి కొరకు సిలువ భారాన్ని సహితమైన మోసాడు. ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బలను సమీపించే ప్రతిసారి మనం చేసిన పని అదే. అంటే ఆయన ఎంతగా సిలువలో శ్రమ పెట్టబడ్డాడు, ఎంతగా ఆయన నలగొట్టబడ్డాడు, ఎంతగా ఆయన మన కొరకు హింసించబడ్డాడు. ఒక్క మాట కూడా యెషయా గ్రంథం అంటాడు కదా, గొర్రె బొచ్చదు గత్తినిచ్చు అని ఎదుట మౌనంగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు, ఒక్క మాట కూడా. కారణం ఏంటంటే ఒకవేళ ఆ రోజు ఆయన నోరు తెరిచుంటే కనుక ఈరోజు మనకి ఆధిక్యత లేదు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, ఈ లోకంలో ఉన్నంత కాలము మన కొరకు అపవాదితో మహాయుద్ధం చేస్తున్నాడంట ఆయన. ఈరోజు అపవాది మనకు ఎలాంటి హాని చేయట్లేదంటే మనకు భయపడి కాదండి. అపవాది మనలను ఎలాంటి హింసకు గురి చేయట్లేదంటే అది మనకున్నటువంటి శక్తులు కాదండి. కేవలము దేవుడు మహాయుద్ధంతో చేసేటువంటి మనము జయము కలుగు చేస్తూ మనలను అపవాదికి దూరంగా ఉంచుతున్నాడు. ఆ సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటివి ఇంకా ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు బలను సమీపించే ప్రతి ఒక్కరం కూడా ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకున్న రోజున ఏమండి దేవుని కొరకున్న సత్యం ఏంటి, నిత్యరాజ్యం కొరకు మార్గం ఏంటని మనము స్పష్టంగా గ్రహించగలుగుతాం. రెండవది ఏంటంటే బలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వపరీక్ష. నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ మాట, ఎవరికి వారమో స్వపరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రశ్నిస్తే, ఒక వ్యక్తి మరొక విశ్వాసిని ఏమండి నువ్వు ఇలా కాదు అలా ఉండాలి అని చెబితే, మార్చుకోవాలి అనే మాట చెబితే అది ఏమాత్రం కూడా ఎవరికి కూడా నచ్చదు. ఇక్కడ ముందు మనందరూ కూడా వాక్యం ఒక మాట చెప్తుంది ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఆ విషయము మనం ఒకరు అనుకోగలుగుతామా? ఒకళ్ళంటే ఊరుకుంటామా? నువ్వు పెద్ద నీతిమంతుడు అంటే నువ్వు నీతిమంతుడువా? ఏమండి ప్రశ్న నువ్వు నీతిమంతురాలివా అంటే నువ్వు మాత్రం నీతిమంతురాలివా, నీ గురించి నాకు తెలియదు. చూడండి, చాలా సందర్భాల్లో విశ్వాసులుగా ఉన్నటువంటి వారు తోటి విశ్వాసి ఆత్మ సంబంధమైన ఏదైనా ఒక విషయాన్ని గురించి మాట్లాడితే ఆ ఆత్మ సంబంధ విషయాన్ని ప్రక్కన పెట్టి లోక సంబంధ విషయాలు మాట్లాడి ఆ చిన్నదానిని కాస్త పెద్దదిగా చేసుకునే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ మాట చెప్తానంటే ఆత్మ సంబంధం విషయాలలో ఆధ్యాత్మిక బ్రతుకుతున్న మనము ఎదుటి వ్యక్తి ప్రశ్నించకుండా మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి.
నేను క్రైస్తవుడిని కదా, క్రైస్తవురాలను కదా, విశ్వాసిగా బ్రతుకుతున్నాను కదా, దేవుని సంఘములో సభ్యులు ఉన్నాను కదా, ఎలా బ్రతుకుతున్నాను, నా వలన, నా యొక్క నడక వలన, నా ప్రవర్తన వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుటి ఎదురవుతున్నటువంటి స్వపరీక్ష మనం చేసుకోవాలి. ఈ బల్ల యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఏదో వస్తున్నాము, బల్లలో పాల్గొంటున్నాం, వెళ్ళిపోతున్నాం అని కాదు. ఏమండి, ఈ బల్ల ఎందుకు కొరకు ఏర్పాటు చేయాలి ముందు జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ మొదటిది. రెండోది ఏంటంటే బల్లను సమీపించినప్పుడు స్వపరీక్ష చేసుకోవాలి. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాట పౌలు జ్ఞాపకం చేస్తూ అంటాడు. అమ్మా ఒక్క నిమిషం, 27వ వచనం, 27, 28 చదవండి, జాతి వినాలి. బైబిల్స్ తెరచి చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క తిన్నునో, పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి, రక్తమును గూర్చి అపరాధి అవుతాడు. కాబట్టి ఇక్కడ గమనించాలి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. ఇది ప్రభు బల యొక్క ముఖ్య ఉద్దేశం. మరలా జ్ఞాపకం చేస్తానండి, ప్రతి నెల మనం బలను సమీపిస్తున్నామంటే ఇది కేవలము ఆచారమో సాంప్రదాయమో కాదు. ప్రభు మన కొరకు చేసినటువంటి ప్రాణత్యాగం, దానికి గుర్తుగా ఇది ఉంది. దీనిలో పాలిభాగస్వామ్యం అయ్యేటప్పుడు ఏమండి స్వపరీక్ష చేసుకోవాలి. నేను కొంతమంది గమనిస్తూ ఉంటాను, సిద్ధపాటు లేకపోతే బలలో పాల్గొరు. అలాంటి వాళ్ళని బట్టి నేను చాలా సంతోషిస్తాను. వస్తారు, ఆరాధనకు వస్తారు. నేను చూశాను చాలామందిని, వస్తారు ఆరాధనకి బల్లలో. మొదటి ఆదివారం ఖచ్చితంగా వస్తారు, కానీ బల్లలో పాల్గొరు. తర్వాత నేను కలిసి అడిగినప్పుడు సిద్ధపాటు లేదయ్య గారు, అందుకే తీసుకుని నేను చాలా సంతోషిస్తాను. మరి కొంతమంది సిద్ధపాటు లేకపోయినా ఏమండి వారు తమను తాము పరీక్షించుకోకపోయినా వచ్చాం కాబట్టి, ఇస్తున్నారు కాబట్టి తీసేసుకోవాలి. అలాంటి వారి కొరకు కింద వచ్చిన ఇంటికి వెళ్ళిన చదవండి. ఏమంటే అవి నేను ఇప్పుడు జ్ఞాపకం చేయదలుచుకోలేదు. ఇంటికి వెళ్ళి ఆ విషయాలు చదవండి. ఎందుకంటే నాకు ఒక మాట ఉంటుంది, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే చేస్తున్నాడు అన్నమాట. గమనించాలి. ఏమండి స్వపరీక్ష అంటే తనను తను పరీక్షించుకోవడం. ఏమండి మనస్సు మార్పు నుండి దుష్టత్వాన్ని మానుకొని చెడు కార్యాలను విడిచిపెట్టడానికి తన మనస్సాక్షి నిమిత్తము తప్పును సరి చేసుకొని క్రీస్తు లాంటి జీవితమును జీవించాలని, ఆయన మార్గాన్ని అనుసరించాలని ఆలోచన కలిగి హృదయపూర్వకంగా కోరుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. స్వపరీక్ష అంటే అదేనండి. మనం ఆత్మ సంబంధంగా క్రీస్తు దేవుని విషయంలో ఏం చేస్తున్నాము, ఎలా ఉంటున్నాము. ఒక మాట చూడండి, మనస్సు మార్పు నొందాలి. మనస్సు మార్పు నొందితేనే ఏమండి క్రీస్తుని కూర్చుంటే సత్యం ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు తనను సిలువకు అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధ యొక్క ఆలోచన ముందే ఎరిగి ఏమండి మనస్సు మార్చుకునేటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చాడు ఆయన. ఆయన తెలుసు యోధ నన్ను ఒకనొక దినాన సిలువకు అప్పగించేస్తాడు, శత్రువు చేతికి అప్పగించేస్తాడు. ఒకవేళ అలాంటి పరిస్థితి మనకు తెలిస్తే, అంటే ఒక వ్యక్తి మనకు ద్రోహం చేస్తాడు, ఆ వ్యక్తి ద్వారా మనకు నష్టం కలుగుతుంది, ఆ వ్యక్తి ద్వారా మనం శ్రమపడాల్సి వస్తుంది ముందుగా తెలిసింది అనుకోండి, మళ్ళీ ఆ వ్యక్తి వైపు చూస్తామా? కనీసం మాట్లాడడానికి కాదు కదా, ఆ వ్యక్తి వైపు చూడడానికి కూడా ఇష్టపడం. ఎందుకని? ఆ వ్యక్తి ద్వారా ప్రమాదం ఉందని మనకు ముందే తెలిసిపోయింది, ఆ వ్యక్తి ద్వారా కష్టం వస్తుందని ముందే తెలిసింది, ఆ వ్యక్తి ద్వారా మనకు చాలా తీవ్రమైన నష్టం జరుగుతుందని తెలిసింది కనుక ఆ వ్యక్తిని ఎంత సాధ్యమైతే అంత దూరంగా ఉంచుతాం, మరలా దగ్గరికి రానేమో. కానీ క్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వం ఏంటంటే ఆ వ్యక్తి మరలా మార్పు చెందడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కానీ మనం ఒకవేళ మనుషులకు ఒక అవకాశం ఇచ్చినా కూడా ఇప్పుడు పరిస్థితుల్లో మనుషులు తమ మనస్సు మార్చుకునే పరిస్థితి లేదండి, లేదు. ఇక్కడ ఇస్కరియోతు యోధాకు ఒక అవకాశం కల్పించడానికి, కానీ యోధా మాత్రము అయోగ్యంగానే క్రీస్తు బలలో పాలిభాగస్తులయ్యాడు. ఆయన ఒక మాట అంటాడు, నాతో పాటు ఈ పాత్రలో చెయ్యి ముంచువాడే నన్ను అప్పగిస్తాడు.
అది తెలిసి కూడా అయోగ్యంగానే యోధ ఏం చేశాడు, బల్లను సమీపించడం జరిగింది. చివరికి ఏం చేశాడంట, క్షమాపణ లేకుండానే చనిపోయాడు. ఈరోజు నేను అంటాను, బల్లను సమీపించే మనం ఏమండి స్వపరీక్ష చేసుకుంటాం. ఎందుకంటే స్వపరీక్ష లేకుండా బల్లను సమీపిస్తే ఆనాడు యోధాకు ఎలా అయితే ప్రభు అవకాశం కల్పించాడు, ఈరోజు మనకు కూడా బల ద్వారా ఒక చక్కటి అవకాశాన్ని కల్పిస్తాం నెల నెల. ఏమండి మరొక నూతన మాసం అయినప్పటికీ దానిని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా, ఏమాత్రం కూడా దేవుని వాక్కు వినకుండా, ఒకవేళ అయోగ్యముగానే బల్లకు సిద్ధపడి వస్తే, ఆలోచన లేకుండా స్వపరీక్ష చేసుకుండా బల్లకు సిద్ధపడి వస్తే కనుక ఏమండి యోధా లాంటి స్థితి కొని చెప్పుకుంటామేమో, యోధా లాంటి పరిస్థితికి వెళ్ళిపోతావేమో ఏమండి అని ఎవరికి వారే మనం ఏం చేయాలంట, పరీక్షించుకొని బల్లను పాలు పొందాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం ఒకసారి 20వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం చదువుదామా? 26వ అధ్యాయము 20వ వచనం. నేను బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఏమన్నాడంట, ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడే నన్ను అప్పగించువాడు. 25వ వచనం చదవండి. 25వ వచనం. ఆయనను అప్పగించిన యోధ బోధకుడా నేనా అని అడుగగా నీవన్నట్టే అని. చూడండి, దేవుడికి తెలుసు, ఆ ప్రభు వారికి తెలుసు ఏమని, యోధ అతను అప్పగిస్తారు. కానీ ఒక అవకాశం ఇచ్చాడు బల్ల ద్వారా. కానీ ఆ అవకాశాన్ని ఏమాత్రం కూడా సద్వినియోగం చేసుకోకుండా అయోగ్యంగానే ప్రభు బలలో పాలిభాగస్తుడయ్యాడు. చివరికి తెలుసు కదా ఎలా చనిపోయాడో మనం చాలా సందర్భం విన్నాం. ఇప్పుడు అది నేను జ్ఞాపకం చేయదలుచుకోలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ బలను సమీపించే ప్రతి నెల, ఈ నెల అని కాదు కానీ ప్రతి నెల కూడా బలను సమీపించేటప్పుడు స్వపరీక్ష చేసుకోకుండా, సిద్ధపాటు లేకుండా బలను సమీపిస్తే ఒకవేళ యోధా లాంటి పరిస్థితి మనము కొని తెచ్చుకుంటామేమో అనేటువంటి ఆలోచన మనకి రావాలి. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. బల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివేచన. ఏమండి వివేచన ఒకసారి చదువుదాం. 1 కొరింథీ పత్రిక చదివాం కదా. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 29వ వాక్యం చదవండి. ఇందాక మరొకసారి చదివాము, మరొకసారి చదువుదాం. ప్రభు శరీరమని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. వివేచన అనేది చాలా అవసరం. బలను సమీపించి తన యొక్క ముఖ్య ఉద్దేశం అదే. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాను. బల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, బలను సమీపించినప్పుడు మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవాలి. మూడవది, ఆ బలను సమీపించినప్పుడు వివేచించగలగాలి. అసలు నేను దీనికి అర్హత కలిగి ఉన్నానా లేదా, ఈ బలను సమీపించేటువంటి యోగ్యత నాకుందా లేదా, ఏమంటే ఆలోచన చేయాలి. వివేచన అంటే ఆలోచన చేయడం లేదా గ్రహించగలగాలి. చూడండి, మనకు తెలియదు అనడానికి ఏది లేదు ఈ లోకంలో కదండి. అందుకే నేను ఇప్పుడు ఆ మాట జ్ఞాపకం చేస్తాను. మేక గ్రంథంలో అక్కడ ఒక మాట అంటాడు ఆయన, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది. నాకు ఇప్పుడు చాలా ఇష్టమైన మాట. ఎందుకంటే ఈ లోకంలో మనకు తెలియదు అనేది ఏది లేదు, సమస్తము కూడా తెలుసు. ఎందుకంటే దేవుడు అంతటి జ్ఞానాన్ని మనందరికి అనుగ్రహించాడు. ఏది మంచిది, ఏది చెడుది, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు, ఎలా బ్రతకాలి, అన్నీ తెలుసు. కానీ ఏంటంటే మనకు నచ్చినట్టే బ్రతుకుతాం. గమనించాలి పిల్లరా. అందుకే అన్నాను, వివేచన అంటే ఆలోచన చేయాలి లేక గ్రహించాలి. భోజన బలలో పాల్గొనేటప్పుడు లేక రొట్టెను ద్రాక్షరసం చూసుకునేటప్పుడు ఆ సమయంలో ఇవి రెండు ఆయన శరీరము మరియు ఆయన రక్తానికి సూచనగా ఉన్నాయి అనే భావన మనకు కలగాలి. జాగ్రత్తగా గమనించాలి. ఇది కేవలం ఏదో పాస్టర్ గారు ఏర్పాటు చేశారు, రొట్టె విడిచిపెట్టుకొచ్చేసారు, ద్రాక్షరసం కలిపి తెచ్చేశారు అనుకో కాకుండా, ఇది ఆయన శరీరము, రక్తము, ఏమండి
ఆ గుర్తుగా ఉన్నాయి అనేటువంటి సత్యాన్ని చాలామంది గ్రహించలేకపోతారు. ఇవి ప్రభు యొక్క త్యాగానికి మన ముందు ఉంచబడినటువంటి గుర్తులు. అందుకే వివేచన లేకుండా బల్లలో పాల్గొంటున్నారు చాలామంది. ఆ క్రింద ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి, 30వ వచనంలో, ఎందువలననే వివేచన లేకుండా బల్లలో పాలిభాగస్తులు అవడం వల్ల ఏమవుతుందంట, బలహీనులు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. ఏంటి ఆ నిద్ర అంటే ఏమండి, రాత్రి పడుకుని ఉదయం లేచి నిద్ర కాదండి, అది శాశ్వతమైన నిద్ర ప్రభువులో. ఎందుకంట కేవలము వివేచన లేకుండా ప్రభు బలను సమీపించినందులకే ఈ మాట. కీర్తనగాడు ఒక మాట, ఎందువలన జనులు రక్షణ పొందలేకపోతే ఒక మాట అంటాడు. ఒకసారి చూడండి, ఒకసారి 2వ సంకీర్తన అనుకుంటే, బహుశా ఒకసారి తీయండి. 2వ సంకీర్తనలో ఒక మాట ఉంటుంది. చూడండి, మొదటి వచనం, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచున్నవి, రండి భూరాజులు యెహోవాకును ఏలికలు ఎక్కి ఆలోచన చేస్తున్నారు. అందుకొరకే అని అన్నట్టు చూడండి, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుతున్నాడు, ప్రభు వారిని చూసి అపహసించున్నాడు. చూడండి, ఎందువలన క్షీణించిపోతున్నారు జనులు అని అంటే ఏమండి, ప్రభు బల్లలో పాల్గొనేటప్పుడు అంటండి వివేచన లేక. ఎందుకు బలహీనలైపోతున్నారు, ఎందుకు రోగులైపోతున్నారు అని అంటే ప్రభు బలను సమీపించినప్పుడు సరైనటువంటి గ్రహింపు లేక. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నెల మనము బల్లను పాలిబాసు ఎప్పుడు నెల బల్లలో పాలు పొందేటప్పుడు గ్రహింపు అనేది, చూడండి నేను ఒక మాట అడుగుతాను, దయచేసి ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. బల్లను సమీపించే ముందు గత రాత్రి నుండి బల్ల అయ్యే వరకు ఎంతమంది ఉపవాసం ఉంటారు నాకు చెప్పవసరం లేదు, మీ మనస్సాక్షి మీరు చెప్పుకోండి. బల్లను సమీపించే ముందు ఎవరైనా ఏమంటే ఉపవాసం ఉండి బల్లలో పాల్గొంటున్నామా? నా వరకు నేను చెప్పగలను. ఎందుకంటే మీరు అనొచ్చు, పాస్టర్ గారండి మీరు దేవుని సేవకులు కదా మీరు చేస్తారండి. నా వరకే కాదు, అందరికీ కాదు. ఏమంటే ఉపవాసంతో బల్లను సమీపిస్తే అది మన యొక్క ధన్యత. ఎంతమంది చేయగలుగుతున్నాం? ఏమండి ఉదయం లేచి మరలా మధ్యాహ్నం వరకు కనీసం కేవలం మంచినీళ్ళు మాత్రమే తాగి ఏమీ తినకుండా బల్ల అయ్యే వరకు నేను ఏమీ తినను, బల్ల సమీపించిన తర్వాతనే నేను ఏదైనా తింటాను అని ఒక నిశ్చయతతో ఎంతమంది రాగలుగుతున్నాం బల్ల కొరకు సిద్ధపడి? అస్తగారండి మాకు షుగర్ ఉందండి, బీపీ ఉందండి, బలహీనత ఉందండి. ఏమండి నేనైతే ఒక మాట చెప్తానండి, దేవుని కొరకు నువ్వు నిశ్చయించుకుంటే నీకున్న షుగర్ కానీ, నీకున్న బీపీ కానీ, నీకున్న ఏ బలహీనత కూడా నిన్ను బలహీనపరచు. దేవుని స్తోత్రం చెప్తాను. నువ్వు దేవుని కొరకు ఖచ్చితంగా సిద్ధపాటు కలిగి ఒక నిశ్చయతతో సిద్ధపడి వస్తే నీకున్న ఏ బలహీనత కూడా నిన్ను క్షీణతకు గురి చేయదన్న విషయాన్ని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. మనకున్న అనుమానంతో, మనకున్న సందేహంతో ఆ సందేహమే మనల్ని ఏం చేస్తుంది, బలహీనతకు గురి చేస్తుంది. కనుక ఉదయకాల సమయంలో నేను అంటాను, బలను సమీపించేటప్పుడు ఒక గ్రహింపు అనేది మనకి రావాలి. ఏమండి, ఎందుకంటే నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, దేవుడు మనం ఎన్నిసార్లు చూడండి, గత నెలంతా దేవునికి విరోధంగా చేసిన పనులు ఎన్నో ఉన్నాయి, దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రవర్తన ఎంతో ఉంది, వాక్యాన్ని విరుద్ధంగా జీవితం ఎంతో, అయినా కూడా దేవుడు మరొక అవకాశాన్ని మనకి ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏమంటే మనం ముందుకెళ్ళ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఉదయకాల సమయంలో ఆయన ఎన్నో గాయాలు పొంది సిలువలో రక్తం కార్చి ఏమండి మన కొరకు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని మనము పాలిభాగం అయ్యేటప్పుడు ఆ యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఆలోచన లేకుండా, గ్రహింపు లేకుండా వెళ్తే ఏమండి నేను అంటాను, ఈ బల్లను సమీపించడం వల్ల నీకు ఎలాంటి ప్రయోజనము లేదు. చివరిగా ఏమంటాడంటే, ఈ బల్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన నామాన్ని మనం ప్రచురం చేయాలంట. చూద్దామా? అది ఇక్కడ ఒక మాట ఉండేది ఏంటంటే, కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం చూడండి ఒకసారి. 1వ పత్రిక 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి
చాలండి. చూడండి, చివరిగా ఏంటంటే బల్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన యొక్క మరణమును లేక పునరుద్ధానమును మనం ఏం చేయాలంట? ప్రచురము చేయాలి. ఏంటి ఆ ప్రచురం అంటే, మనం చదివాం కదా, సిలువను గూర్చిన వార్త మనకేమో శక్తి అయితే నశించిపోతున్న వారికి వెర్రితనం. ఆ వెర్రితనంలో ఎంతమంది అయితే బ్రతుకుతున్న వారందరినీ కూడా మనము బయటకు తీసుకురాగలగాలంటే క్రీస్తు వారు చేసినటువంటి త్యాగం అంతటి కూడా మనం ఏం చేయాలంట? ప్రచురము చేయాలనే సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి? ప్రకటించాలి. క్రీస్తులోనికి బాప్తిసం పొంది ఆ ప్రభు యొక్క బలను పాలు పంచుకొని మనకు అప్పగించబడిన సువార్త పనిలో ఎంతవరకు నిమగ్నత కలిగి ఉన్నాము అనేటువంటిది ఆలోచన చేయాలి. ఏమంటే? సిలువను గుర్చిన వార్త మనకు దేవుని శక్తి ఉన్నదని చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక సిలువను గుర్చిన వార్త ఏంటి అనేటువంటిది వారికి మనం చెప్పగలగాలి. లేఖనాల ప్రకారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవుల పాపముల నిమిత్తం మరణించాడని, సమాధి చేయబడ్డాడని, మరలా తిరిగి లేచాడు అనేటువంటి ఒక సువార్తను వారికి ప్రకటించగలిగితే కాబట్టి తప్పకుండా అనేక మంది ఆ సువార్త సత్యాన్ని గ్రహించగలిగితే, ఆనాడు అపోస్తులు ఎలాగైతే ప్రకటన చేశారో ఈరోజు మనం కూడా అలాగే ప్రకటన చేయగలిగితే మనతో పాటు అనేక మంది ప్రభు దగ్గరికి రాగలుగుతారు. నేనంటాను, మనకు బలను సమీపించేటప్పుడు దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, దాని గుణలక్షణాలు ఏంటి, దానివల్ల ఏంటి ప్రయోజనం, ఇలాంటి ఆలోచన లేకుండా ప్రతి నెల వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఏమండి? బైబిల్లో చక్కటి మాట ఉన్నది, ఆయన మరణం వరకు ప్రచురించాలటది. మనం బలను సమీపించిన తర్వాత ఏం చేయాలంట? మరణం వరకు ప్రచురము చెయ్యాలని సత్యాన్ని మనం దీని యొక్క వాక్యంలో చూస్తాం. 26వ వచనం చూడండి. 11వ అధ్యాయం కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. జాగ్రత్తగా గమనించాలి. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా, జాగ్రత్తగా గమనించాలి, ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురం చేయాలి. దాని ముఖ్య ఉద్దేశం అదే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రాకమునుపు మరణము ప్రతి మనిషి మీద ఏలుబడి చేసింది. కానీ ఆయన వచ్చిన తర్వాత మరణానికి మానవుని మీద ఏలుబడి చేసే అవకాశము ఇవ్వలే. మరణాన్ని సహితము జయించగలిగాడు ఆయన. ఆ రాక ద్వారా మరణము ఓడిపోయింది, అపవాదికి అపజయము కలిగింది. కనుక మరి పాతాళపు నోరు కట్టబడింది, పాతాళ ద్వారాలన్నీ మూయబడ్డాయి. సువార్త ద్వారా ఆయనను అంగీకరించిన వారందరికీ కూడా ఆయన జీవమును అక్షయతను కలుగజేస్తానని వాగ్దానం చేశాడు. మరి రోజు ఈ 9వ మాసములో బలను సమీపిస్తున్న మనము ఏమండి? ప్రతి నెల మనం చేస్తున్నాం, బలను సమీపిస్తున్నాం, చేయి పెడుతూ ఉన్నాం. మరి అన్ని విషయాలలో, అన్ని సమయాల్లో సంఘముతో మనం ఏకీభవిస్తున్నామా? ఇది ముఖ్య ఉద్దేశం అదే. ఏమండి? సహవాసం కలిగి, సహవాసము ద్వారా దేవుని ఆరాధిస్తూ, ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఏమండి, మనను మనం స్వపరీక్ష చేసుకుంటూ, ఆయన మరణాన్ని ప్రచురము చేస్తూ, ఏమండి, దానిలో మనము పాలుభాగస్తులు అవుతున్నామా లేదా అనేటువంటి ఆలోచన జాగ్రత్తగా చేయాలి. ఒకవేళ ఇప్పటి వరకు మనకి ఈ ప్రభురాత్రి భోజనం యొక్క ముఖ్య ఉద్దేశం తెలియకపోతే కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడిన మాటలు 4 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. ఏమండి చెప్పాలి? 3వది వివేచన కలిగి ఉండాలి. 4వది ఏంటంటే ప్రచురం. ఇది బల్ల యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకవేళ ఇది మాకు సంబంధం లేదండి, ఇది మాకు అనవసరం అండి, ప్రతి నెల మీరు ఇస్తున్నారు కాబట్టి మేము వచ్చి పాల్గొని వెళ్ళిపోతామని అంటే కనుక దానివల్ల నీ ఆధ్యాత్మిక జీవితానికి ఎలాంటి ప్రయోజనము చేకూరదు. ఇది కేవలము నెలలో ఇచ్చే మొదటి ఆరాధనలు ఇచ్చే బల్లను మాత్రమే ఆలోచనలు వస్తే కనుక నేను అంటాను, నువ్వు బలలో పాల్గొవాల్సిన అవసరం లేదు. బల యొక్క ఉద్దేశం నువ్వు గమనించాలి, గ్రహించాలి. దేవుడు నీ కొరకు చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞాపకం చేసుకునే సందర్భంలో బలను సమీపిస్తున్న కొలది చూడండి, ప్రసంగం అవుతూ ఉంది, బలను సమీపించే సమయం దగ్గర పడుతుంది, స్వపరీక్ష చేసుకోవాలి. అయ్యా అదిగో ప్రసంగం అయిపోతూ ఉంది, మొదటి ఆరాధన అయిపోతూ ఉంది, బలను సమీపించబోతున్నాను, మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఆ స్వపరీక్షతో పాటు
వివేచన కావాలి. కానీ నేనంటే చివరి సమయంలోనైనా నీకు ఆ గ్రహింపు వస్తే ఏమండి, ఆ గ్రహింపు వస్తే ఆలోచన లేకుండా బలను నీవు సమీపించలేవు. చివరిది మనందరం చేసిన పని, బలను సమీపించిన తర్వాత ప్రభు వచ్చే వరకు కూడా ఆయన మరణాన్ని మనం ఏం చేయాలంట, ప్రచురం చేయాలి. ఇది ప్రభు రాత్రి భోజనం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు కూడా, అనగా ఏ నెలలో కూడా సిద్ధపాటు లేకుండా బలను మనము సమీపించాం. ఏమండి, అప్పుడు చూడండి, నేను ఒక మాట అంటాను, ఒకవేళ అది మీద బాధ కలిగినా సరే, అప్పటి వరకు మన పనులు బిజీగా ఉంటాం. ఆ క్షణంలో వచ్చి బలను సమీపిస్తాం. అది ఏమాత్రం కూడా ఆశీర్వాదము కాదు. నేను మరలా జ్ఞాపకం చేసి మాట్లాడానంటే, నువ్వు బలారాధనకు వచ్చేటప్పుడు సిద్ధపాటు కలిగి, సంపూర్ణ సిద్ధపాటు కలిగి, సంపూర్ణ ఆలోచన కలిగి, లేక గ్రహింపు కలిగి వస్తేనే అది నీకు ఆశీర్వాదకరం, నీ కుటుంబానికి దీవెనకరం కలగ. ఈ ముఖ్య ఉద్దేశాన్ని మర్చిపోకుండా అనుదినము కూడా మనం స్మరించుకుంటూ ప్రతి నెల ఇదే రీతిగా బలను సమీపిస్తూ దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు వందనాలు. తిరిగి 9వ మాసములో 2వ పరిశుద్ధ దినములో మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీ కృప, నీ కాపుదల మెడలు ఉంచుతున్నావు. ఈ నెలలో మరొకసారి మా కొరకు నువ్వు సిద్ధం చేసినటువంటి బలను సమీపించబోతున్నావు. ఆయన బలను సమీపించే ముందు దాని ముఖ్య ఉద్దేశం ఏంటో గ్రహించాలని ప్రాముఖ్యమైన 4 విషయాలు మీరు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఒకవేళ ప్రతి నెల మేము బలను సమీపించినప్పుడు ఎలాంటి ఆలోచన చేయకుండా కేవలం వచ్చి వెళ్ళిపోతున్నామేమో, అలాంటి మా అందరికీ ఒక శ్రేష్టమైనటువంటి హెచ్చరికలు మీరు ఇచ్చారు. వాటిని పట్టుకొని బలను సమీపించే ముందు మరొకసారి మమ్మల్ని మేము పరీక్షించుకొని బలను సమీపించి మీ దీవెన పొందే కృప దయచేయండి. చేరవచ్చిన సంఘం అంతటికి సంపూర్ణ సిద్ధపడాలని గ్రహించండి. ఈ మాటల ద్వారా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు బలపరచండి, స్థిరపరచండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ధనుంజయ్ గారు వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. నా యేసయ్యా నీకు సాటి ఎవరు లేరయ్యా, నా యేసయ్యా నీకు సాటి ఎవరు లేరయ్యా, నా యేసయ్యా నీకు సాటి ఎవరు లేరయ్యా. లోకమును ప్రేమించి భూపైన ఏర్పడి శిలువపై మరణం పొంది మరలా పునరుద్ధారణపై నిత్యరక్షనిచ్చినావయ్యా, నీకు సాటి ఎవరు లేరయ్యా, నా యేసయ్యా నీకు సాటి ఎవరు లేరయ్యా. వ్యాధి బాధలు ఎందు కష్టకాలమునందు తోడుగా నిలిచిన దేవా, నీ వాక్యమును పంపి మమ్ము స్వస్థపరచిన ప్రభువా. వ్యాధి బాధలు ఎందు కష్టకాలమునందు తోడుగా నిలిచిన దేవా, నీ వాక్యమును పంపి మమ్ము స్వస్థపరచిన ప్రభువా. నా యేసయ్యా నీకు సాటి ఎవరు లేరయ్యా, నా యేసయ్యా నీకు సాటి ఎవరు లేరయ్యా. ఏ స్థితిలో నేనున్నా, ఏ శ్రమలో నేనున్నా, విడువని దేవుడు నీవే, ఎడబాయను దేవుడు నీవే, నీకు సాటి ఎవరు లేరయ్యా, నా యేసయ్యా. పరిశుద్ధుడవు నీవు, పరమాత్ముడవు నీవు, జీవాధిపతి అయిన దేవా, నీకు సాటి ఎవరు లేరయ్యా, నా యేసయ్యా నీకు సాటి ఎవరు లేరయ్యా. తరతరాలు మారినా, యుగాలు మారినా, మారని దేవుడు నీవే, మార్పు చెందని దేవుడు నీవే, నీకు సాటి ఎవరు లేరయ్యా, నా యేసయ్యా నీకు సాటి ఎవరు లేరయ్యా. ఏ స్థితిలో నేనున్నా, ఏ శ్రమలో నేనున్నా, విడువని దేవుడు నీవే, ఎడబాయని దేవుడు నీవే, నీకు సాటి ఎవరు లేరయ్యా, నా యేసయ్యా నీకు సాటి ఎవరు లేరయ్యా. హల్లెలూయా. ఈ పాట అండి అంటే ప్రభురాత్రి భోజనం సంబంధించిందని కీర్తనలో ఉంది. 276 కీర్తన, 276.
మనసయాత్మ తేజరిల్లుమా అలంకరించు కొనుము పాపమంత వీడుమా మనసయాత్మ తేజరిల్లుమా అలంకరించు కొనుము పాపమంత వీడుమా వినుము నేడు యేసు నీకు ఘనముగాను విందు చేసి నిన్ను తలంచి చేరవచ్చే గనుని వెల్గులో నికేగుము మనసయాత్మ తేజరిల్లుమా అలంకరించు కొనుము పాపమంత వీడుమా హృదయమనెడు తలుపు తట్టుచు ప్రభుయేసు నిలచి సదయుడి దిగో నిన్ను పిలుచుచు ఎదురు చూచుచుండు విభుని పదయుగమున కరగి మ్రోకి ముదము తోడ చేర్చుకొనుము సదమల మగు ప్రేమ చూపి మనసయాత్మ తేజరిల్లుమా అలంకరించు కొనుము పాపమంత వీడుమా ధరను సర్వశ్రేష్ఠ భాగ్యముల్ వరములను ధనము నరులు బొందుచుండు రుచితము పరమరాక్షకుండ సంగు శరీరకు ధరణి రాత్ర రాసులైన జాలునా మరేవి అయినా మనసయాత్మ తేజరిల్లుమా అలంకరించు కొనుము పాపమంత వీడుమా ఎందుగానరాని ప్రేమను చూపించి నీకై పొందుగా తన ప్రాణమిచ్చెను చిందిన రక్తమును యాగ మందినాటి శరీరంబు నందముగను రాత్రి భోజనంబు నందు సిద్ధపరచే మనసయాత్మ తేజరిల్లుమా అలంకరించు కొనుము పాపమంత వీడుమా యేసు తనదు బల్ల మీదను సుజీవమిచ్చు నెల్ల నష్టములు నశించును భాసురముగ మోక్షమున నివాసివై శ్రీయేసు తోడా ఈ శుభోజనంబు తినుట కాశీర్వాదములను సంగు మనసయాత్మ తేజరిల్లుమా అలంకరించు కొనుము పాపమంత వీడుమా వినుము నేడు యేసు నీకు ఘనముగాను విందు చేసి నిన్ను తలంచి చేరవచ్చే ఘనుని వెల్గులోనికేగుము మనసయాత్మ తేజరిల్లుమా అలంకరించు
కరించు కొనుము పాప మంత వీడుమా వీడుమా. థ్యాంక్ యూ. మంచిది. ప్రతి సమయంలో సంఘ ప్రకటనలు విందాం. సంఘ కార్యదర్శి గారు డాక్టర్ సతీష్ బెహ్రా గారు ప్రకటనలు తెలియజేస్తారు. ప్రభునందు ప్రియమైన మరి సంఘ కాపరికి, అలాగే సంఘ నాయకులకు, సంఘంలో ప్రతి విశ్వాసికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి దీవెన ప్రశస్త నామములో శుభాలను తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు పాస్టర్ గారి ద్వారా ఒక మంచి అంశాన్ని విన్నాం. అంశానికి నేను మంచి పేరు పెట్టాను. ఏంటంటే యోగ్యులమా అయోగ్యులమా. ఏంటండి? యోగ్యులమా అయోగ్యులమా. అయితే దీనికి ఈ యొక్క అయ్యగారు చెప్పే మాటలోకి వెళ్ళే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. గతంలో మనకి అయ్యగారు ముందు కరుణాది పాస్టర్ గారు ఉండేవారు, అందరికి తెలుసు. ఓ సందర్భంలో నేను రవన్నయ్య, అప్పుడు రవిబెహర్ గారు ఉండేవారు, అలాగే పెద్దది పార్వతి అనుకుంటాను, నా బాగా గుర్తు. తన మాట ఉంది ఆ ఇంటి దగ్గర అయ్యగారికి. అయ్యగారు మీరు ఏమి ఇట్లని అడిగింది. ఎవరికి? కరుణానిధి గారికి. ఆయన వెంటనే మేము రాజులు మమ్మ అని చెప్పారు. సరే అయిపోయిన తర్వాత మేము ఓపీ దగ్గరికి వచ్చి అయ్యగారు నిజంగా రాజులు అంటే అదేంటే బ్రదర్ అలాగంటారు, మరి రాజులని యాజక సమూహం అంతా మనంతా ఒకటే అని చెప్పన్నారు. అంటే ఎందుకు జ్ఞాపం చేస్తామని అంటే, దేవుడు మనల్ని యోగ్యులు ఉంచాలనుకుంటాడు. దేనికోసం అంటే రాజులైన యాజక సమూహంగా. అంతేకాదు మనంతా కూడా ఒక వంశం అంటున్నాడు ఆయన దేవుని వాక్యంలో. అయితే అయ్యగారు చాలా చక్కగా వివరణ ఇస్తూ ఈ యొక్క మనందరం ఒక వంశముగా లేకపోతే రాజులైన యాజక సమూహం గుండా పిలువబడ్డాం. ఆ పిలువబడిన క్రమములోనే దేవుడు ఏంటంటే తన జ్ఞాపకం చేసుకోవటానికి ఈ ప్రభువులు అనేది ఏర్పాటు చేశారు, రక్షణ భాగ్యంలోకి రావటానికి. దీనికి అయ్యగారు 4 విషయాలు చెప్తూ మొట్టమొదటి చెప్పే విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే ప్రభువులకు వెళ్తా ఉన్నామో వెళ్ళేటప్పుడు మనకు ఉండవలసింది ఏంటంటే కృతజ్ఞత అనేది ఉండాలి. ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. అయితే దానికి అనుగుణ ఇంకో మాట ఉంది, రెండో మాట. ఈ కృతజ్ఞత ఎప్పుడు వస్తుంది? ఈ కృతజ్ఞత ఎప్పుడు వస్తుంది అంటే మనము మన ఎడ్ల ప్రభు చేసే ప్రతి అంశాన్ని కూడా మనం ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువును మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో మన దగ్గర ఏముంటుంది? కృతజ్ఞత భావం అనేది మనకు వస్తుంది. ఇంకా 3వ అంశం చెప్పారు పాస్టర్ గారు ఏంటంటే మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. వ్యక్తిగత అది స్వయ పరీక్ష. నా గురించి నాకు తెలిసినట్టు ఎవరు కూడా తెలియదు. మన హృదయాలకి మన ఆలోచనలు మనం ఏమై ఉన్నా మనకే బాగా తెలుసు కనుక మనల్ని మనం పరీక్ష చేసుకోవాలట. 4వది వివేచన కలిగి ఉండమన్నారు. ఈ వివేచన గురించి మాట్లాడితే వివేచన అంటే ఏమీ లేదండి, ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలుసు. అందుకు ప్రభు అంటాడు, మనుషులు నీకు ఏది వద్దామో నువ్వు ఎరిగి ఉన్నావు. అంటే మంచి ఏదో చెడు అది మనకు తెలుసు కనుక ఆ చెడుని విడిచిపెట్టి మన మంచిలో ఉంటూ దీన్ని పాల్గొవాలని ప్రభు యొక్క అంశం. ఇంకా చివరిగా పాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క ప్రభు తీసుకుంటున్నారో వారికి ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత అంటే, యోగ్యంగా మనం ఉంటూ దాన్ని స్వీకరిస్తూ మన మరణం వరకు కూడా క్రీస్తు యొక్క సిలువ మరణం మనం ఏం చేయాలంట? ప్రచురణ అందరికీ ఆ సువార్త అనేది ప్రకటించాలి. మరి అనిల్ మాస్టర్ గారు మరి మన సంఘ అధ్యక్షులు సువార్త చెప్పడానికి ఆయన ముందు వచ్చి మనం చాలాసార్లు రాలేకపోతా ఉన్నాం. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఏంటంటే కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. మళ్ళీ మా దేవుడు మన రక్షణ చేసే ప్రతి అక్షరం దేవుడు మనకి జ్ఞాపకం చేసుకోవాలి. మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి. వివేచన కలిగి ఉండాలి. ఆయన కొరకు సాక్షిగా ఉంటూ ఆయన మనం ప్రచురణ చేయాలి. ఎంత చక్కగా వివరించిన పాస్టర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామంలో కృతజ్ఞత తెలియజేద్దాం. అదే రీతిగా మన మధ్య ప్రార్థన విన్నపాలు ఈ రీతిగా ఉన్నాయండి. నాకు నిన్నే తెలిసింది అనిల్ మాస్టర్ గారికి ఫీవర్ అని నాకు తెలియదు. రాత్రి ఫోన్ చేసి మాట్లాడాను. 3 డేస్ నుంచి ఫీవర్లో ఉన్నారు. ఇప్పుడు ఫీవర్ తగ్గింది, ఇంకా నీరసంగా ఉన్నారు. ఉంటే మావయ్య మాట్లాడాలి, నీరసంగా ఉండటం వల్ల నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి అనిల్ మాస్టర్ గారు త్వరగా మంచి స్వస్థత కలిగి మరి ఇప్పట్లాగే పరిపూర్ణంగా ఆరోగ్యంగా మనతో సంతోషంగా ఉండలాగా మాస్టర్ గారి కోసం కుటుంబం కోసం ప్రార్థన చేయాలని ప్రభుపెట్టి మనం చేస్తూ ఉన్నాను. అలాగే నిన్న అమ్మ ఒక నూతన సంవత్సరం దయగట్టి దేవుడు అనుగ్రహించారు. అందరిని బట్టి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. నా పక్షంగా మరొకసారి సంఘపద అందరి పక్షంగా అమ్మకి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గతంలో మీకు తెలుసు అనిల్ మాస్టర్ మనకి గ్రూప్లో అప్డేట్ ఇస్తూ ఉన్న ప్రతిదీ కూడా ఏదైనా అంశం ఉంటే మరి సహోదరు రాజారావు కోసం మరి బాగులేదు, అది ట్యూస్డే సర్జరీ ఉందంట, దయచేసి దాన్ని కూడా ప్రత్యేకించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అదే రీతి మరి మంగళవారం ప్రార్థనా దినంగాను, అలాగే శుక్రవారం మరి ఉపవాస కూడికి మీకు తెలుసు.
కనుక వాటిని కూడా మీకు జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధికి రావాలని మనం చేస్తూ, మరి ఈరోజు చాలా మంది వచ్చారు, వారందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ ప్రార్థన అనంతరం ప్రభుబలు ఉంటుంది కనుక దీనికి ముందు ఒక మాట చెప్తాను. ఏంటంటే, పాస్టర్ గారు ఎంత చక్కగా మనకు వివరణ ఇచ్చారు, అన్ని అంశాలు చెప్పారు. మంచి ఏదో చూడదు మనకి తెలుసు. ఆయన అన్నారు అయోగ్యంగా తీసుకోకూడదని. నేను అంటాను ఏంటంటే, పక్కన నాకు అప్పార భాష చూస్తున్నారో, లేకపోతే పెద్దది పార చూస్తుందో, లేదా అనిల్ భాష, ఇలా ఒకరు మనకు పరిశీలన చేస్తారు కాకుండా ఏం చేయాలంటే మనం పరిశీలన చేసుకొని దాన్ని స్వీకరిస్తే, వాటిని అవలంబిస్తే మంచిదని కోరుకుంటూ ఇంతటితో నా ప్రకటన ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ మొదటి ఆరాధన ముగించుకొని రెండవ ఆరాధనగా మన ముందు సిద్ధపరిచిన బలను సమీపించడానికి ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. వెతబడిన మాటలు మరొకసారి మనందరం కూడా స్మరణ చేసుకుందాం. ఒకవేళ ప్రభు రాత్రి భోజనము లేక ప్రభు బల యొక్క ముఖ్య ఉద్దేశం ఇది అని తెలియకపోతే, ఈరోజు వాక్యము మనందరినీ కూడా సూటిగా హెచ్చరించింది కనుక ఆ హెచ్చరికలను తీసుకుందాం. విమర్శించొద్దు, హెచ్చరికలను విడిచిపెట్టొద్దు. హృదయంలోనికి స్వీకరించి హెచ్చరిక ద్వారా మన ఆధ్యాత్మిక దైనందిన జీవితం దినదినము నూతనపరుచుకుంటూ, అంతరంగ పురుషుడు నూతనపరచబడుతూ దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ముందుకు వెళ్దాం. ఈ నెలంతా దేవుడు తన కృపలు మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో ప్రియులో శ్రీమతి కె దైవ కటాక్షం గారు మనలను ముగింపు ప్రార్థనలు నడిపిస్తారు. తదుపరి ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం తీసుకొని ఈ ఆరాధన ముగించుకొని బలారాధన కొరకు మనము సిద్ధం చేసుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా నీకే వేలాది స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయనా గొప్ప దేవా, నీ కృపను బట్టి, నీ కనికరమును బట్టి నాయనా దినము వెంబడి దినము నా తండ్రి నీ కాపుదల భద్రత నీవు మాకు అనుగ్రహిస్తున్నావు. నాయనా అట్టి నీ కృప కొరకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా నాయనా సంఘముగా నీ సన్నిధిలో నాయనా మేము ప్రార్థించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా నీ దాసుని ద్వారా నా తండ్రి నైనా నీవు మరి ఒక మారు నా తండ్రి నైనా నీ యొక్క బల యొక్క ప్రాముఖ్యతను నా తండ్రి నైనా నీవు మాకు తెలియపరిచిన విధానమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు యేసయ్యా. నైనా నా తండ్రి ఇంతవరకు కూడా మా జీవితంలో నా తండ్రి మేము నిన్ను వెంబడించడానికి మేము నీ బిడ్డలము అని నా తండ్రి నైనా మేము ధైర్యము పొందుకోవడానికి నైనా నీవు ఇచ్చినటువంటి నైనా నీ వాక్యపు బలమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యమునైనా రెండంచులు కలిగినటువంటి ఖడ్గము వంటిదని నైనా సెలవిస్తూ ఉంటుండగా అయ్యా అవి మా ప్రాణ ఆత్మ కీళ్లను మూలుగును నైనా విభజించినంత మట్టుగా నా తండ్రి నైనా అవి మమ్మల్ని నా తండ్రి సరిచేసేటటువంటివి కనుక నా తండ్రి వినినటువంటి వాక్యము నా తండ్రి నైనా మేము వివేచించగలగడానికి నైనా అట్టి జ్ఞానంతో నీవు మమ్మల్ని నింపి నడిపిస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా మా అంతరంగాన్ని మా సమస్తాన్ని మా ఆలోచనను మా నోటి మాటను నైనా నీవు ఎరిగినటువంటి వాడవయ్యా నా తండ్రి. ఏ దోషములైతే మాపై మోపబడి ఉన్నవో నా తండ్రి నైనా నీ సన్నిధిలో మేము ఒప్పుకొని నాయనా విడిచిపెట్టగలగడానికి నైనా అట్టి నీ సహాయమును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నైనా ఏ అహంకారముతో ఏ గర్వముతో నా తండ్రి నైనా మేము విర్రవీగుచున్నామేమో నా తండ్రి నైనా మమ్మల్ని సరిచేయమని నీ సన్నిధిలోకి వచ్చి బ్రతిమలాడుచున్నాము తండ్రి. అయ్యా నీవు వినయ మనస్కుడుగా ఈ లోకములోకి వచ్చి నా తండ్రి నైనా నీ శరీరమును ప్రభువా నైనా మా పాపములను మోసుకుని నా తండ్రి నైనా నీవు పవిత్రుడువు, నీవు పరిశుద్ధుడువు, నీవు నీతిమంతుడు అయి ఉన్నప్పటికీ నైనా నువ్వు పాపిగా నా తండ్రి నైనా ఆ యొక్క శిలువ భారమును నా తండ్రి నైనా అనేక మంది యొక్క అవహేళనను అపహాసకమును నా తండ్రి నైనా అనేక మంది నైనా నీపై ఉమ్మి వేసేటప్పుడు నా తండ్రి నైనా ఆ కొరడా దెబ్బలు నా తండ్రి నైనా అవి మాపై పడాల్సినవి ఉంటుండగా అయ్యా నా తండ్రి నైనా మేము మా నీతి కార్యముల ద్వారా కానీ మా భక్తి అని మేము ప్రదర్శించుకున్నటువంటిది కానీ నా తండ్రి నైనా అవన్నీ నీ ఎదుట మురికి గుడ్డలే అని నీ వాక్యం సెలవిస్తూ ఉంటుండగా అయ్యా నా తండ్రి అలాంటి నీచమైనటువంటి మేము నా తండ్రి నైనా ఎలాంటి అర్హత లేనటువంటి మేము నా తండ్రి నైనా ఏ యోగ్యత లేనటువంటి మేము నా తండ్రి నైనా
నీ సన్నిధిలోకి రావడానికి నా తండ్రి, నిన్ను నాయన తండ్రి అని మేము పిలవడానికి అయ్యా నా తండ్రి, మాకటి యోగ్యత నాయన, మాకటి అర్హత నాయన, మాకటి కృప నా తండ్రి నాయన నీవు అనుగ్రహించి ఉన్నందుకు నీకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. నిజమే నా తండ్రి, నిన్ను జ్ఞాపకము చేసుకోవడానికి నైనా, మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి నైనా, నీ బలలో మేము చెయ్యి వేసేటప్పుడు నైనా మమ్మల్ని మేము వివేచించుకోవడానికి నా తండ్రి, వివేచన లేకుండా నా తండ్రి నైనా నీ బలలో నా తండ్రి నైనా చెయ్యి పట్టవద్దని ప్రభా నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. అట్టిని హెచ్చరికల్ని బట్టి నా తండ్రి నైనా, అట్టిని కృప కొరకు నా తండ్రి నాయన మేము అయోగ్యముగా నా తండ్రి ఎంతమంది నాయన నీ సన్నిధిలో నిలవబడి ఉన్నామో అయ్యా, మా పాపాలని క్షమించమని నీ సన్నిధిలో బ్రతిమలాడుచున్నాము తండ్రి. నీ సిలువ రక్తములో నా తండ్రి మమ్మల్ని నాయన శుద్ధీకరించమని అడుగుచున్నాను తండ్రి. నైనా మాలో పవిత్రత లేదు నా తండ్రి నైనా, నైనా మాలో పరిశుద్ధత లేదు నా తండ్రి నైనా, అయినప్పటికీ నీ ప్రభా నాయన నీవిచ్చిన ఈ భాగ్యమును బట్టి నాయన నీ బలలో మేము ప్రవేశించడానికి నీవిచ్చిన కృప కొరకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మా జీవితాలను నిన్ను ప్రచురము చేస్తున్నాయా లేదా? అయ్యా నా తండ్రి మా చుట్టూ ఉండేటటువంటి వారికి మేము నిన్ను చూపగలుగుతున్నామా లేదా? నాయనా నా తండ్రి నశించిపోయేటటువంటి వారికి నాయన వారి కొరకై మేము ప్రార్థిస్తున్నామా లేదా? నాయనా మమ్మల్ని మేము నా తండ్రి పరిశీలన చేసుకునే శక్తి ఇవ్వండి తండ్రి. అటు నీ ఆత్మతో మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాను తండ్రి. మాలో నా తండ్రి నైనా నీ ఆత్మ అనే సంచుకరువును ప్రభా నాయన నువ్వు నాయన మాలో భద్రపరిచి ఉంటుండగా అయ్యా నా తండ్రి అట్టి నీ కృపకు పాత్రలముగా ప్రభా నాయన నిన్ను మేము కలిగి జీవించే కృప దయచేయండి. ఎంతమంది అయితే నా తండ్రి నైనా నీ పరిశుద్ధమైన వాక్యమును ప్రభా నీ దాసుడు విత్తేటప్పుడు నా తండ్రి నైనా వారి వారి హృదయాలలో నా తండ్రి నైనా నూరంతరైన ఫలింపులు నా తండ్రి నైనా అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. నైనా నీ కృపతో నా తండ్రి నైనా మా సంఘములో ఉండే ప్రతి బిడ్డను నైనా దీవించి ఆశీర్వదించండి. పరిచర్య చేస్తున్నటువంటి నైనా వాక్య పరిచర్య ఇచ్చినటువంటి నీ సేవకుడిని తన కుటుంబమును నైనా నీ దయగల హస్తముల కింద భద్రపరిచి నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ధ్వనియంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసే కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి కాపుదల చేరి వచ్చిన మనందరికీ, సంఘానికి, బలను సమీపించబోయే ప్రతి విశ్వాసికి సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్.